హాయ్ అండి. గుడ్లు, వంకాయ, ఎండు చేప పులుసు. ఎండు చేపలు శుభ్రం కడిగేసుకొని వంకాయలు ఇగోండి ఇలా పొడుగ్గా కోసాను. కోడిగుడ్లు, ఎండు చేపలు నూనె వేసి ఫ్రై చేసుకోవాలండి. బాగా వేపుకోవాలి. కొంచెం వేపుకొని కొంచెం పెద్ద మంట పెట్టమని నాకు పొగ్గు కింద వస్తుంది. వేపేసి తీసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఉంటే టమాటా వేసుకోవచ్చు. మామిడికాయ వేసుకో పులుసు పెట్టుకుంటే ఇంకా అదిరిపోద్ది అనమాట. మామిడికాయ వేసుకో పులుసు పెట్టుకోవచ్చు. చింతకాయ అయితే ఇంకా సూపరు. దాని మించి ఒకటి అగండి ఇలాగ ఎర్రగా వేపేసుకున్నావు కదా, చింతపండు కొంచెం తీసుకొని మీకు పులుపు ఎంత కావాలో అంతా తీసుకొని నేను కొంచెం కర్రీ వండుతున్నాను. చింతపండు పులుపు తీసుకొని వేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాం. కొంచెం సార్ అంత బాగా ఎగినాయో బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట వేపుకుంటేనే. ఓ గుడ్డు ఇడిపోయింది, అది పులుసులో ఏం లేని పక్కన పెడుతున్నాను. అది వంకాయలు ఆల్రెడీ ఉప్పు పసుపు అన్నీ వేసేసాం కదా, వంకాయలు సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట. అవి అయిపోయాక ఎండు చేపలు, కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి. వంకాయలు ఫస్ట్ కొంచెం మగ్గనివ్వాలన్నమాట. చిన్న మంట పెట్టి మగ్గితే బాగా ఉడికిపోతాయి, కంటరెక్కినట్టు ఉండవు. కొంచెం వాటరు, కొంచెం చింతపండు, మీకు పులుపు తగ్గ ఎంత పులుపు తింటారో అంతా పులుపు వేసుకోండి. మామిడికాయ ఉంటే సూపర్ అనమాట. ఇంకా మామిడికాయ తొక్కు ఉంటుంది కదా, మనం నిల్వ ఉంచుకుంటాం, ఆ తొక్కు వేసుకొని కూడా పులుసు పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఫైనల్ కొంచెం వేసుకోవాలి. ఇక పెసరట్లు కూడా చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు, పప్పు ఒక 5-6 గంటలు నానబెట్టేసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనమాట, గుప్పుడు వేసాను. సరిపడా వంకాయ కూడా ఉడికిపోయింది కదా, ఉడికిపోయాక కట్టేసుకోవడమే. పులుసు కదా, చూసారా ముక్కలు వేపుకోవడం వల్ల మనకి ఇడిపోవు అనమాట, చక్కగా ఉంటాయి. గుడ్లు వంకాయ పులుసు. ఎండు చేప వేసుకొని ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పెసరట్లకి పప్పు మిక్సీ చేసేసాను కదా, పెసరపిండి, పెసలైనా వేసుకోవచ్చు, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. నేను పెసరపప్పు వేస్తాను, పెసలో వేస్తాను అనమాట. బాగా కాలింది కదా. అదే ఇది రేకు, అట్ల రేకు ఇనపది. నేను మీషోలో తీసుకున్నాను. పెద్దదోటి ఉంది ఇంట్లోనే, అది బయటే కొన్నానులేండి. అది బాగా పెద్దగా ఉందని చిన్నది తెప్పించాను. 300 ఎంత పడింది, బాగుంది. 350 ఎంత పడింది. చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంది, బరువుగా ఉంది చక్కగా. మనకి జీలకర్ర వేసి పెసరట్లకి పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అన్నీ వేసి మిక్సీ చేశాను నేను. అందుకే పైన పచ్చిమిర్చి వేసుకోవట్లేదు. ఇంకా జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. చాలా బాగుంటాయి పెసరట్లు. ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. ఉప్మా ఉండక్కర్లేదు, పెసరట్టు ఉప్మా ఉండక్కర్లేదు, చట్నీ కూడా అవసరం లేదు. మేమైతే చట్నీ కూడా నేర్చుకొని ఉంటే ఎప్పుడైనా అది చక్కగా నూనె వేసుకొని దోరగా కాల్చుకుంటే చక్కగా ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో. గుడ్డుతోటి కూడా వేసాను నేను, కోడిగుడ్డుతో పెసరట్టు వేసాను. సూపర్ ఉన్నాయన్నమాట. అసలు వీడియో కట్ అయినట్టుకుందా. చాలా బాగున్నాయి పెసరట్లు. ఒక గుడ్డు కొట్టి పెసరట్టు కూడా వేసుకున్నాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. ఒక గుడ్డు వేసి కొంచెం జీలకర్ర వేసి ఆమ్లెట్ పెసరట్టు, ఎగ్ పెసరట్టు అనమాట. చాలా బాగుంది. ఇంకా నేను కారం వేయను, ఎందుకంటే కారం టేస్ట్ వచ్చేది కదా. అందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, అల్లం వేసాం కదా, అది సరిపోద్ది. ఆనియన్స్ కూడా వేసుకోండి. నేను ఇందులో లైట్గా కొంచెం జీలకర్ర మాత్రం వేస్తాను. అది చూడండి ఎంత బాగా కాలిందో, ఉడికిందో లేక లోపల గుడ్డు.
స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాలు దాని మీద ఉంచితే ఎనపదు కదా రేకు, ఆ వేడికి బాగా లోపల గంట కాలుతుందనమాట. రేకు మాత్రం అట్ల రేకు మాత్రం చాలా బాగుంది, చిన్నది. నా దగ్గర ఇంకా పెద్దది ఉంది. అది కొంచెం ఎగ్ పెసరట్టు నచ్చితే లైక్ చేయండి. వావ్, చాలా బాగున్నాయి పెసరట్లు. ఈ చలికాలంలో పెసరట్లు అయితే సూపరు. థ్యాంక్ యూ.